తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథ శీర్షిక ఇంద్రధనస్సు. ఈ కథ నవ తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం సోపతిలో 10వ తేదీ ఫిబ్రవరి నెల 2019న నెమలిక అన్న పేజీలో ప్రచురింపబడింది. నా బంగారం, జాగ్రత్త నాన్న, బుగ్గ మీద ముద్దిచ్చింది అనసూయ. నా బంగారం, నువ్వు జాగ్రత్త మమ్మీ, కిలకిలా నవ్వుతూ తల్లిని అనుకరిస్తూ ఆమె బుగ్గపై ముద్దిచ్చి టాటా అంటూ స్కూల్కి బయలుదేరాడు 15 ఏళ్ల విశేష్. అప్పటికే తండ్రి కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చుని వెయిట్ చేస్తున్నాడు కొడుకు కోసం. విశేష్ తండ్రి పక్క సీట్లో కూర్చుంటుంటే జాగ్రత్త అండి అని రోజులాగే భర్తతో అంది అనసూయ. అలాగే అన్నట్టు తల ఊపి కొడుకు సీట్ బెల్ట్ పెట్టుకోగానే కారు స్టార్ట్ చేశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నవీన్. ప్రతిరోజు తన ఆఫీస్కి వెళ్ళే దారే కనుక కొడుకును స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తుంటాడు. సాయంత్రం చాలా పెద్ద వాన పడింది. అనసూయ ఉరుములు మెరుపులకు తోడు ట్రాఫిక్ జామ్ గురించి టీవీలో వార్తలు చూస్తూ కంగారు పడుతూ డ్రైవింగ్లో ఉంటే అంతరాయమని ఫోన్ కూడా చేయకుండా ఎదురు చూడసాగింది. రోజు కంటే గంట ఆలస్యంగా ఇల్లు చేరారు ఇద్దరు. చక్కగా స్నానం చేసి వేడి పాలు తాగాక రిలాక్స్ అయ్యారు. అప్పుడు వార్తల్లో లోతట్టు ప్రదేశాల్లో వర్షపు నీరు చేరి ఇల్లు మునిగిన దృశ్యాలు టీవీలో స్క్రోల్ అవుతుంటే చూడసాగారు. అయ్యో డాడీ, నా స్నేహితులు శశాంక్, జీతు, శ్యామ్లు ఉండేది అక్కడే చెప్పాడు విశేష్. అవునా అన్నారు అనసూయ, నవీన్లు. మర్నాడు శశాంక్ ఒక్కడే స్కూల్కి రాగా జీతు, శ్యామ్ ఇద్దరూ రాలేదు. ఆ రోజు రాత్రి భోజనం చేస్తుంటే దిగులుగా ఉన్న విశేష్ని చూసి ఏమైంది నాన్న అడిగింది తల్లి. పాపం మమ్మీ, జీతు వాళ్ళ డాడీ ఉద్యోగం వల్ల దుబాయ్లో ఉన్నాడు. శ్యామ్ వాళ్ళ డాడీ క్యాంప్కి వెళ్ళాడు. మరో 10 రోజుల వరకు రారట. వర్షం మరో 4 రోజుల వరకు పడే అవకాశం ఉందట కదా. పైగా వాళ్ళ ఇల్లు మునిగిపోయి వస్తువులన్నీ తడిచిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారని శశాంక్ చెప్పాడు అన్నాడు విశేష్. నువ్వేం బాధపడకు నాన్న, ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకుని పునరావాస ఏర్పాట్లు చేస్తున్నారట. టీవీలో చూపించారు చెప్పింది తల్లి. కానీ మమ్మీ పాపం వాళ్ళక్కడ ఎలా చదువుకుంటారు? అసలే పబ్లిక్ ఎగ్జామ్స్ కదా. ఇంట్లో నీళ్లు పోయినా సర్దుకునే హడావిడిలో సమయం దొరకదు కదా అని దిగులుగా నిద్రపోయాడు విశేష్. ఆ రోజు పరీక్షల రిజల్ట్ వచ్చింది. విశేష్ మంచి మార్కులతో పాస్ అయ్యాడన్న ఆనందంతో గుడికి వెళ్ళి వచ్చారు. అంతలో జీతు, శ్యామ్లు కూడా వాళ్ళ పేరెంట్స్తో కలిసి వచ్చారు స్వీట్ బాక్సులు తీసుకుని. జీతు స్కూల్ ఫస్ట్ వస్తే శ్యామ్ మంచి ర్యాంకులో పాస్ అయ్యాడు. నవీన్, అనసూయలు అభినందించారు. పరీక్షలు ముగిసే వరకు మీ వాడితో పాటు మా పిల్లల్ని మీ ఇంట్లో ఉంచుకుని చదివించారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది చెప్పింది జీతు తల్లి. అదంతా ఆ ముగ్గురి మంచి స్నేహానికే చెందుతుంది నవ్వుతూ అన్నాడు నవీన్. నిజమే, ఈ రోజుల్లో స్నేహితుల్లో ఈర్ష్యా ద్వేషాలు లేని ఆరోగ్యకరమైన పిల్లలుండటం అరుదు అన్నాడు శ్యామ్ తండ్రి. తనకంటే ఎక్కువ మార్కులు తన వల్లే సాధించారన్న గర్వం ఏమాత్రం లేకుండా స్నేహితుల్ని కావలించుకున్నాడు విశేష్. అరమరికలు లేని వారి మనసులు తెలుపు నుంచి విడిపోయిన సప్తవర్ణాల ఇంద్రధనస్సును తలపించాయి. కల్మషమెరుగని పిల్లల మనసులెప్పుడు రంగులీనే ఇంద్రధనస్సులే కదా. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.